పెరుమాళపల్లిలో పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరిగి ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు చూసి పెరిగిన వ్యక్తి దివాకర్. రిస్క్ అన్నా డేర్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నా లైఫే ఒక రిస్క్. నా లైఫే ఎప్పుడు కూడా నేను ఏది కూడా ఈజీగా వచ్చేదానికోసం ఎప్పుడు లొంగను, దానికోసం అసలు వద్దని చెప్పేసి ఏదైనా వచ్చినా కూడా నేను కష్టపడి నేను సాధించుకుంటేనే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వెయిట్ చేసి ఖచ్చితంగా గెలిచే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. నేను మీకు అందరూ తెలుసు, ఇప్పుడున్నటువంటి యువత బాగా డెవలప్ కావాలంటే డిసిప్లైన్. ఎప్పుడైతే మనకు జీవితంలో ఒక డిసిప్లైన్ ఉంటుందో, మీరు ఏ పని చేయాలన్నా, ఒక హోటల్కి పోవాలన్నా, ఒక డ్రెస్ వేసుకోవాలన్నా, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక చదువుకోవాలన్నా, ఒక బిజినెస్ చేయాలన్నా, వాట్ ఆఫ్ ద ఏమన్నా మీరు ఏం చేయాలన్నా కూడా డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లైన్ లేకపోతే మీరు లైఫ్లో ఎప్పుడు ఎక్కడ కూడా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. సో కాబట్టి డిసిప్లైన్ అనేది ఖచ్చితంగా మన క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు డిసిప్లైన్గా, ఈ రోజు ఎంత డిసిప్లైన్గా ఇక్కడ ఉన్నారంటే అందరూ కూడా హ్యాపీగా, అసలు చూస్తుంటే తిరుపతి ఇంత హ్యాపీగా డిసిప్లైన్ ఉండే తిరుపతి అంత మనసు సంతోషంగా ఉండేటువంటి యూత్ అంతా ఇక్కడ కూర్చోండారు. మీకు అందరూ తెలుసు, నాకు యూత్ అన్నా ట్రూత్ అన్నా చాలా ఇష్టం. ఎందుకంటే ట్రూత్ చెప్పే యూత్ ఎప్పుడు డెవలప్ అవుతాడని నమ్మే వ్యక్తిని. కాబట్టి యూత్ ఎప్పుడు ట్రూత్ మాత్రం అబద్ధాలు చెప్పేదానికి ఎప్పుడు కూడా యూత్ ముందుకు రావద్దు.